నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎలాగైనా బెయిల్ ఇప్పించి బయటకు తీసుకురావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులకు ఎట్టకేలకు మార్గం దొరికినట్లుగా తెలిసింది. పార్టీ అధినేత కవిత తండ్రి కేసీఆర్ తన వద్ద ఉన్న చివరి అస్త్రాన్ని ప్రయోగించి కవితను బయటకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. కవితకు బెయిల్ రావడం కోసం హుటాహుటిన సుప్రీంకోర్టుకు వెళ్లాలనే నిర్ణయం వెనుక బ్యాక్గ్రౌండ్ వర్క్ బాగానే జరిగినట్లుగా తెలుస్తోంది. మార్చి 15న అరెస్టైన కవిత 4 నెలలుగా జైల్లోనే ఉన్నారు. కవితను బయటకు తీసుకురావడానికి కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ నాయకులు చేయని ప్రయత్నం లేదు. అసలు అరెస్టే అక్రమం అని అడ్డుకునే ప్రయత్నం చేయడం మొదలుకుని కోర్టుల్లో వరుస బెయిల్ పిటిషన్లు వేయడం వరకు అన్ని ప్రయత్నాలు చేశారు. రాజకీయ ప్రయత్నాలు కూడా బాగానే నడుస్తున్నాయి. అయినప్పటికీ ట్రయల్ కోర్టు అయినా, రౌస్ అవెన్యూ కోర్టు లేదా ఢిల్లీ కోర్టు కానీ కవితకు బెయిల్ ఇవ్వడం లేదు. ఇదే కేసులో ప్రధాన ముద్దాయి అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మధ్యంతర బెయిల్ వచ్చింది. తాజాగా సుప్రీంకోర్టు కూడా కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కానీ కవితకు మాత్రం బెయిల్ రాలేదు. దీంతో కవితకు బెయిల్ ఇప్పించడానికి కేసీఆర్ దగ్గరి దారి వెతుక్కున్నట్లు తెలిసింది. పార్టీ ముఖ్య నాయకులైన హరీష్, కేటీఆర్లు ఇటీవలే వారం రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి మరీ కవిత బెయిల్ కోసం ప్రయత్నాలు చేశారు. ఏం చేస్తే కవిత బయటపడుతుందో అది చేయాలని నిర్ణయించుకున్నారు. హరీష్, కేటీఆర్ చెప్పిన ఫార్ములాకు కేసీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కవితకు ముక్తి కలుగుతుందని సమాచారం. బెయిల్ ప్రయత్నాల్లో భాగంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ నాయకులు నిర్ణయించారు. కవిత ఆరోగ్యం బాగా క్షీణించిందని, బీపీ, షుగర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారని, కాబట్టి మానవతా దృక్పథంతో బెయిల్ ఇవ్వాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టును తలుపు తట్టాలని నిర్ణయించుకుంది. కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చినందున కవితకు కూడా బెయిల్ వస్తుందనే ఆశాభావంతో బీఆర్ఎస్ వర్గాలున్నాయి. అయితే కవిత విడుదల కోసం హరీష్, కేటీఆర్ ఢిల్లీలో చేసిన ప్రయత్నాలు ఏమిటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వారిద్దరూ ఓ ఫార్ములాను కేసీఆర్ కు వివరించారని, కేసీఆర్ కూడా అందుకు అంగీకరించారని తెలిసిందే. అంతా సెట్ అయిందని భావించిన తర్వాతే సుప్రీం ద్వారా బెయిల్ పొందాలని లాయర్లు రంగంలోకి దిగారు.